అయితే ఇప్పుడు కోకోనట్ వాటర్‌ని జెల్ లాగా తయారు చేసి అది గూడా తీసుకోవచ్చు. అదొక జెల్ ఫార్మ్‌లో ఇస్తూ ఉన్నారు. నో ఆ! అండి. ఇప్పుడు జెల్ చేయాలి అంటే వీ హావ్ టు బాయిల్ హ్మ్. ఎనీథింగ్. ఇప్పుడు మనకు అగార్ అగార్ తీసుకున్నా కూడా హ్మ్. జెల్‌ని ఫార్మ్ చేయాలి అంటే కోకోనట్ వాటర్ యాడ్ చేసినా ఖచ్చితంగా బాయిల్ చేయాల్సిందే. హ్మ్. సో, ఏదైనా సరే బాయిల్ చేసి తీసుకోవడము, ఈ జెల్స్ తీసుకోండి, ఎనర్జీ డ్రింక్స్ ఖచ్చితంగా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. హ్మ్. టూ మచ్ పెస్టిసైడ్స్ ఇవన్నీ మనం స్టాప్ చేసేస్తే హ్మ్. న్యాచురల్‌గా తీసుకోవడం బెటర్. అండ్ హ్మ్. ఇంకోటి ప్యాక్డ్ కోకోనట్ వాటర్ చూస్తున్నాం మనం. హ్మ్. బాటిల్స్‌లో ఇస్తున్నారు. అవును. నేచురల్ కోకోనట్ వాటర్ అని చెప్పేసి హ్మ్. స్టోరేజ్ ఉంటది 10 డేస్, 15 హ్మ్. డేస్. హ్మ్. ఇప్పుడు నేనే కోకోనట్ వాటర్‌ని ఒక హ్మ్. బాటిల్‌లో స్టోరేజ్ చేశాననుకోండి. హ్మ్. ఈవినింగ్ వరకు లేకపోతే 1 డే తర్వాత పుల్లిపోయి హ్మ్. బాటిల్ పేలిపోతది. అవును. ఏది చూసుకున్నా పులుపు టైపు. హ్మ్. సో, దానివల్ల మనకు స్టోరేజ్ అయితే మనం చేస్తే ఉండదు. హ్మ్. మరి బయట స్టోరేజ్ ఉండాలి. 15 హ్మ్. డేస్ ఇస్తున్నారు, 30 డేస్ ఇస్తున్నారు. నేచురల్ కోకోనట్ వాటర్‌ని హ్మ్. ఇస్తున్నారంటే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండానైతే ఉండరండి. యెస్. దిస్ ఈస్ కంప్లీట్‌లీ అన్‌హెల్తీ.